సో కనుక మనం వర్క్ చేయాలి అంటే డేటాబేసెస్ అంటారన్నమాట. ఈ డేటాబేస్లో మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఒకటే ఒక కీవర్డ్. అంటే ఇప్పుడు మనం ట్రావెలింగ్ చేయాలి అంటే మనకి లగేజ్ అనేది ఎంత ముఖ్యమో, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే కార్ ఎంత ముఖ్యమో, అలానే మనం డేటాబేస్ అనే ఒక కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే దానిలో మనకి ఇంపార్టెంట్ రిసోర్స్ ఏదైనా ఉందంటే అది డేటా అంటారన్నమాట. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటాని తెలుగులో ఏమంటారంటే ముడి సరుకు అంటారనమాట. మనం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకో దాంట్లో ముడి సరుకు ఉంటేనే కదా మనం వాడేది. అలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డేటాబేస్తో కనుక మనం వర్క్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దేంతో రన్ అవుతున్నాయంటే ఈ డేటాతోనే రన్ అవుతున్నాయి. ఈ డేటా గురించి మనం తెలుసుకున్నామనుకో ఆటోమేటిక్గా మనం అనుకుంటున్న కాన్సెప్ట్ని అచీవ్ చేయొచ్చు. దానిలో డేటా అంటే ఏంటి అంటే ఎనీథింగ్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పర్పస్లో మాత్రమే నేను నేర్పుతున్నాను. ఏదో మీరు బీటెక్లో చదివిన కంటెంట్ కాదు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏమంటారంటే డేటా అంటే ఏమంటారంటే మన బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నాను. సపోజ్ దట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి నేనేం చేసుకున్నానంటే స్టోర్ చేసుకున్నాను. ఇలా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటే టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఆడియో రూపంలో ఉండొచ్చు, వీడియో రూపంలో ఉండొచ్చు, లేదా డాక్యుమెంట్ రూపంలో వచ్చు, ఇంకా బోలెడ్ రూపాల్లో ఉండొచ్చు. ఇలా ఏదైనా సరే నేను ఒక ఇన్ఫర్మేషన్ని స్టోరేజ్ కనుక చేసుకున్నాను అనుకో డిజిటల్గా, దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ లైక్ నేనేం చేద్దామంటే నేను రోజు కూడా ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ రాసుకుంటాను. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది నేను ఒకసారి ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా రాసుకుంటాను అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇదంతా తీసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒకటి రాసుకున్నాను. టుడే సెషన్ ఎట్ 11:30 అనేది పెట్టుకున్నాను. ఓకే, ఇలా నేను రాసేసి దీన్ని ఏం చేసుకున్నాను అంటే సేవ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేనేం రాశాను, ఈ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూశాను ఏమైంది, నేను ఏదైతే రాసినదంతా సేవ్ అయిపోయింది. అంటే ఏం చేశాను, ఇదంతా కూడా ఏందో ఒక టెక్స్ట్ నేను ఏం చేసుకున్నాను నా కంప్యూటర్ లోపల స్టోరేజ్ చేసుకున్నాను. అలానే మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా కానీ ఒక టెక్స్ట్ని కానీ లేదా ఒక ఆడియోని కానీ ఒక వీడియో కానీ ఏదైనా సరే మనం డిజిటల్గా కనుక బ్యాక్ అండ్ భాషలో కనుక చెప్పాలి అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకున్నామంటే దానిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. అలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అవి ఏంటిదంటే ఇప్పుడు నాకు హరివందన్ అనే అమ్మాయి తెలిసింది. ఆ అమ్మాయి తెలియగానే నాకు ఏం చేశానంటే ఆ అమ్మాయి యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ నేను ఏం చేస్తాను, నా టెలిఫోన్లో ఫోన్ డైరెక్టరీ ఉంటుంది కదా, టెలిఫోన్ డైరెక్టరీ, దానిలోకి వెళ్ళి ఈ అమ్మాయి పేరుని స్టోరేజ్ చేసుకున్నాను. ఇలా నేనేం చేశాను, నా ఫోన్లో ఏం చేశాను, ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ని నేను స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట. ఎవరి భాషలో, బ్యాక్ అండ్ డెవలపర్స్ భాషలో. అలానే ఇప్పుడు నేను ఏం చేసేసానంటే ఇప్పుడు నేను సెషన్ అనేది 11:30కి సెషన్ స్టార్ట్ చేయాలి. 11:30కి స్టార్ట్ చేయాలంటే నేను ఒక 2 minutes లేట్ అయ్యాను. అప్పుడు మా హరివందన ఒక మెసేజ్ చేసింది. అంటే ఆ అమ్మాయి లేదు, నేను ఇప్పుడు హరివందనాన్ని జాయిన్ అవ్వాలని మెసేజ్ చేద్దాం అనుకున్నాను. నేనేం చేస్తున్నాను, వాట్సాప్ అనే ఒక అప్లికేషన్ వాడుకున్నాను. ఆ వాట్సాప్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే హాయ్ అని టెక్స్ట్ పంపాను అనమాట. అంటే నేను వాట్సాప్ కనుక తీసుకొని దానిలో ఎవరికైనా మెసేజ్ పంపానుకో ఆ పంపిన మెసేజ్ని కూడా ఏమంటారంటే బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏమంటారు, దాన్ని కూడా ఒక డేటా అని పిలుస్తారనమాట. అంటే ఒక డేటా క్రియేట్ చేశామని చెప్తారనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హరివందన అనే అమ్మాయి ఆ అమ్మాయి మల్లారెడ్డి నుండి వాళ్ళ రూమ్కి వెళ్ళాలంటే ఈ అమ్మాయికి తెలియదు, ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కాలేజీ కానీ ఏం చేస్తుంది, లొకేషన్ పెట్టుకొని ఆ లొకేషన్ చూస్తే ఇంటికి వస్తుంది కదా. అలా మన ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ చూడు, ఆ గూగుల్ మ్యాప్స్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. ఆ అప్లికేషన్లో మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటికాండి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తామంటే లొకేషన్ మొత్తం కూడా ఏమైందంటే అక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. అంటే అలా లొకేషన్ పెట్టి మనం గూగుల్ మ్యాప్లో లొకేషన్ యూజ్ చేస్తాం చూడు, ఆ యూజ్ చేసే దాన్ని కూడా ఏమంటారంటే ఒక డేటా అని పిలుస్తారనమాట. సపోజ్ దట్ ఇప్పుడు మా హరివందన్ అనే అమ్మాయి ఫైనల్ ఇయర్కి వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమవుతుందంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, కంపెనీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకో
ఏం చేస్తాయి, ఆ కంపెనీ వాళ్ళకి ఏం చేస్తాయంటే మెయిల్స్ అనేవి చేస్తాయి. ఆ మెయిల్ చేసేటప్పుడు ఏం చేస్తాయి, ఈ అమ్మాయి రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్ని తర్వాత ఏం చేస్తానంటే మా సార్ రెఫరెన్స్ ఇచ్చారని కాస్త టెక్స్ట్ రాసి పంపిద్దా. అంటే ఏదైనా ఒక మెయిల్ కనుక చేసేటప్పుడు ఆ మెయిల్లో టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి పంపించి మనం సెండ్ చేస్తాం కదా. ఇలా మెయిల్ చేయడాన్ని కూడా ఏమంటారంటే బ్యాక్ అండ్ భాషలో ఒక డేటా అని పిలుస్తారు. ఇలా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే రోజు కూడా ఏం చేస్తామంటే బోల్డ్ అంత డేటా అనేది మనం ఏం చేస్తామంటే బ్యాక్ అండ్ భాషలో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత డేటాని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎలా అంటే ఇప్పుడు మా హరివందన అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ తీసింది. ఆ సెర్చ్ ఇంజిన్ తీసేసి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఏదో ఒక కంటెంట్ని ఏం చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. వెంటనే ఏం చేస్తుంది, అక్కడ ఏదో ఒక కంటెంట్ ఉందనుకున్నాను అంటారు. ఇక్కడ వెబ్ పేజ్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఏమైనా బటన్స్ ఉన్నాయనుకో అది దగ్గరికి వెళ్ళి ఇట్లా క్లిక్ చేస్తుంది. తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఏదైనా నేను క్లిక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది. అంటే మనం ఏదైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్ లోపల ఏదైనా సరే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ లోపల మనం ఏం చూస్తున్నాము, ఎంతసేపు చూస్తున్నాము, ఏంటిది, ఏం నొక్కుతున్నాడు, ఎలాంటివి నొక్కుతున్నాడు, ఏ వీడియో ఇష్టము, ఎలాంటిది ఇష్టము, ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండానే రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ రికార్డు చేసేసి ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డేటా పాయింట్స్ అంటారు. డేటా సైన్స్లో కనుక మీకు బాగా నాలెడ్జ్ ఉంటే డేటా పాయింట్స్ అంటారు. మనం ఏదైతే చూస్తున్నామో ఏ ఐపీ అడ్రస్ నుంచి చూస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ బటన్ నొక్కుతున్నారు, ఎంతసేపు చూస్తున్నారని ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే మనల్ని రికార్డు చేస్తూ ఉంటారు. ఆ రికార్డు చేసేసి ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే డేటా పాయింట్ స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేయగానే అది కూడా ఏమంటారంటే అలా స్టోర్ చేయడాన్ని కూడా ఏమంటారంటే డేటా అంటారనమాట. ఓకే డన్. అంటే ఇలా మనకు రోజు కూడా మనకు తెలుసో తెలియకుండా ఏమవుతుందంటే మనం కానీ మనకు తెలియకుండా కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అనుకోవచ్చు. అంటే మనకు తెలిసి కానీ మనకు తెలియకుండా కానీ రోజు మనం ఏం చేస్తామంటే మన నుండి బోలెడంత డేటా అనేది ఏమవుతుందంటే రోజు కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రియేట్ అవుతున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే మనకి కంపెనీస్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఆ స్టోరీ అంతా చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పండి. సో ఆ కంపెనీలో బోల్డ్ అంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా మంచి ఎలా చేస్తారంటే బాగా బిజినెస్ డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేయాలంటే ఎలా చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా హరివందన్ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే యూట్యూబ్ అంటే వైటీ అంటే యూట్యూబ్ అంటారు కదా, యూట్యూబ్ అనే ఛానల్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసింది. నేను కూడా ఏం చేశాను అంటే యూట్యూబ్ అనేది ఉంది నా దాంట్లో కూడా, నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే హరివందన అనే అమ్మాయికి వచ్చే యూట్యూబ్ కంటెంట్, నాకు వచ్చే యూట్యూబ్ కంటెంట్ రెండు ఒకేలా ఉంటాయా? ఏం హరివందన, నువ్వు చూసే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేశానుకో, నీకు వచ్చే వీడియోస్ నాకు వచ్చే వీడియోస్ రెండు ఒకేలా ఉంటాయా? ఎందుకు? మీ అమ్మ ఒక ఫోన్ వాడుతుంది, నువ్వు ఒక ఫోన్ వాడుతున్నావు. మీ అమ్మ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసావు, మీ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసావు. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఒకటే నెట్వర్క్ వాడుతున్నారు. కానీ మీ అమ్మకు వచ్చే యూట్యూబ్ కంటెంట్స్ వేరు, నీకు వచ్చే యూట్యూబ్ కంటెంట్స్ వేరు. ఎందుకనంటే ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారంటే మన ఏం చేస్తున్నాము, ఏమేమి చూస్తున్నాము, ఏమేమి వాడుతున్నాం ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే మనల్ని బోల్డ్ అంతమంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట, రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా రికార్డ్ చేసేసేటప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, ఎంత వాడుతున్నావు, ఏ కంటెంట్ చూస్తున్నావు, ఏ కంటెంట్ చూస్తే ఎక్కువసేపు చూస్తావు ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు రికార్డ్ చేసుకొని నీ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే రికమెండేషన్స్ అనేవి పంపుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి వస్తున్నావు, నీకు పవన్ కళ్యాణ్కి సంబంధించిన కంటెంట్ నెక్స్ట్ మళ్ళీ పంపుతారు, మళ్ళీ చూస్తావు, మళ్ళీ ఇంకొకటి అలా నీ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే వీడియోస్ని రికమెండ్ చేసి పంపుతూ ఉంటారు. అలా చూడడం ద్వారా ఏం చేస్తారంటే మనం ఎక్కువసేపు వాళ్ళు దాన్ని కనుక యూజ్ చేసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే అలా ఎందుకు చేస్తారంటే ఎక్కువసేపు చూడడం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలానే ఎక్కువసేపు చూడడం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు యాడ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఆ యాడ్స్ చూసి మనం డబ్బులు కనుక ఆ యాడ్స్ చూసేసి మనం కనుక వస్తువులు కొన్నాం అనుకో ఆ కంపెనీ వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు వస్తూ ఉంటాయి. ఇందుకోసం ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఇలా ఏం చేస్తారంటే మన డేటాని రోజు కూడా ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయడం ద్వారా వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు అనేవి వస్తాయి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే మనం రోజు కూడా బోల్డ్ అంత డేటా క్రియేట్ చేస్తున్నాం కదా,
ఆ క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే మనకి తెలియకుండానే బోల్డ్ అంతమంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నా డేటాని కలెక్ట్ చేసుకుంటారు, మీ డేటాని కలెక్ట్ చేసుకుంటారు, నవీన్ డేటాని, అలా ప్రపంచంలో ఉన్న అందరి డేటాని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ కంపెనీ స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే రోజు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనే అదనమాట. అలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి కదా. వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా దాచుకోవాలనుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో సరుకులు వచ్చేసినాయి, ఒక్కసారి ఒక లారీ సరుకులు తెచ్చుకున్నాం అనుకో, వెంటనే ఏం చేస్తాము, వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, ఓపెన్ చేసుకొని నీట్గా డబ్బాల్లో దాచుకుంటాం కదా. అలానే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే, నేను క్రికెట్ మ్యాచ్ చూసాను రాత్రి, ఐపీఎల్లో నాకేం జరిగిందంటే విరాట్ కోహ్లీ ఇన్ని రన్స్ కొట్టాడు, ఇన్ని బాల్స్ ఆడాడు, లేకపోతే ఇంకొకడు సంథింగ్ ఎవరో నాకు తెలియదు, వాళ్ళందరి గురించి ఏం చేస్తాను, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడగల నేనేం చేస్తాను, ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటాను కదా. అలానే రోజు కూడా ప్రపంచంలో బోల్డ్ అంత డేటా క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే బోల్డ్ అంత మంది స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే రోజు కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం అంటే సార్ట్ చేసుకోవాలి, అంటే పెట్టుకోవాలన్నమాట, దాచుకోవాలి. అలా దాచుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారంటే డేటాబేస్, అంటే ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారు, రోజు కూడా బోల్డ్ అంత డేటా క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకొని, ఆ కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన విధానంలో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే డేటాబేసెస్ అనే వాటిని యూజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటారనమాట. ఓకే డన్. ఇలా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తారంటే మనకి డేటాబేసెస్లో కూడా ఈ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్లో ఆర్గనైజ్ చేసుకోవాలంటే మనకి డేటాబేస్లో బోలెడు రకాలు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నాం, సరుకులన్నీ కూడా ఇప్పుడు తెచ్చుకున్నాం, దాచుకోవాలనుకో ఎలా చేస్తావు, హరివందన వాళ్ళ ఇంట్లో జాడీలు ఉంటాయి, ఆ జాడీల్లో దాచుకోవచ్చు. లేదా మా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలే ఉంటాయి, ఆ ప్లాస్టిక్ ఆటలో దాచుకుంటారు. నవీన్ వాళ్ళ ఇంట్లో గ్లాస్ ఆటలో దాచుకున్నాడు. ఇంకొకళ్ళ ఇంట్లో డైరెక్ట్గా అలానే పెట్టేసుకోవచ్చు. అంటే మనం వచ్చిన సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులన్నిటి కూడా ఏం చేస్తాం, డిఫరెంట్ షేపులు, డిఫరెంట్ సైజులు ఉన్న వాటిలో ఎలా అయితే దాచుకుంటున్నామో అలానే స్టేక్ హోల్డర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకొని దాచుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్లో ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారు. అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మార్కెట్లో ఏమేమి వాడతారంటే రిలేషనల్ డేటాబేసెస్ అనేసి, అలానే ఇంకొకటి ఏమంటారంటే కీ వాల్యూ డేటాబేసెస్ అని, అనలిటికల్ డేటాబేస్ అని, కాలం ఫ్యామిలీ అనేసి, అలానే డాక్యుమెంటెడ్ అనేసి, గ్రాఫికల్ అనేసి, ఇంకా బోలెడు రకాలు ఉన్నాయి. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నాం గాజులు సీసాలు అనేసి, అలా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ వేస్లో ఏం చేస్తారంటే ఆర్గనైజ్డ్ వేస్లో ఏం చేస్తారంటే డేటాబేసెస్ లోపల ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారన్నమాట. ఇది మనం నేర్చుకుంది. ఇలా చేసేటప్పుడు మార్కెట్లో మనకి ఈ ఆర్గనైజ్ చేసుకునే పద్ధతులను మొత్తాన్ని కూడా ఏమన్నారంటే 2 టైప్స్గా విడగొట్టారన్నమాట. ఒకదాన్ని ఏమంటారంటే మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. మిగతా వాటిని ఏమంటారంటే మిగతా వాటిని కలిపి ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటారన్నమాట. అంటే మనం స్టేక్ హోల్డర్స్ మన డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఎన్ని రకాల డేటాబేసెస్ అనేవి వాడతామంటే 2 డేటాబేసెస్ వాడతాం. ఒకటి రిలేషనల్ డేటాబేసెస్ అని, మరొక దాన్ని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే, వీటిలో మోస్ట్ పాపులర్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. ఆ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే ఏదైనా స్టేక్ హోల్డర్స్ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఇలా డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఇలా టేబుల్ రూపంలో ఆ డేటాని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నారనుకో దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. నీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది,
ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇలా టేబుల్ రూపంలో కాలమ్స్ అని, కాలమ్ నేమ్స్ అని, రోస్ అనే టేబుల్ రూపంలో ఏం చేస్తాను, టేబుల్లో ఏముంటాయి అంటే 3 ఉంటాయి అన్నమాట. కాలమ్ నేమ్ ఉంటుంది, ఆ కాలమ్ నేమ్ లోపల కాలమ్ కన్నా ఉంచుతాం, లేకపోతే రోస్ అన్నా క్రియేట్ చేస్తాం. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా టేబుల్ రూపంలో కనుక క్రియేట్ చేసేసామనుకో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసుకోవడానికి దీన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అదే నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఈ టేబుల్ మెథడ్లో కాకుండా మిగతా మెథడ్లో కనుక డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకున్నాం అనుకో వాటిని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారనమాట. ఓకే డన్, ఇది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టేక్ హోల్డర్స్కి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఈ డేటా ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని తీసుకెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టేబుల్లో డైరెక్ట్గా పెట్టలేరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీ మనం డిస్కస్ చేస్తుంది రిలేషనల్ డేటాబేసెస్ అనమాట. బాగా గుర్తుపెట్టుకో, ఈ డేటాబేసెస్ లోపల కనుక మనం పెట్టాలి అనుకో డైరెక్ట్గా వాళ్ళు పెట్టడానికి ఎవరికీ లేదన్నమాట. ఏ చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ఎవరు కూడా డైరెక్ట్గా డేటాబేసెస్ లోపలికి వెళ్ళేసి డేటాని ఏం చేస్తారంటే స్టోర్ చేయడం కానీ, తెచ్చుకోవడం అంటే దట్ మీన్స్ యాక్సెస్ చేయడం కానీ, ఇలాంటి పనులు ఎవ్వరు కూడా చేయలేరు అనమాట. ఇవన్నీ ఎవరి చేత చేయిస్తారంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ ఈ డేటాబేస్లో వర్క్ చేయాలనుకో ఒక సాఫ్ట్వేర్ వాడతారన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని ఏమని పిలుస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ లోపల డేటాని స్టోర్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ, మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ చేయించడానికి ఏం చేస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు దాకా నేను 3 వర్డ్స్ చెప్పాను. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఒక టైప్ ఏమంటారంటే మనం ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి, 2 డేటాబేస్లు ఉన్నాయి కాబట్టి ఒక సాఫ్ట్వేర్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అంటారు. మరొక దాన్ని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం డేటాని వేటిలో పెట్టాలి, టేబులర్ ఫామ్లో ఉన్న డేటాబేస్లో కనుక పెట్టాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దాంట్లో పెట్టడం అనేది చేస్తారు. అదే నాన్ రిలేషనల్ డేటాబేస్లో కనుక మనం డేటాని పెట్టాలనుకో అప్పుడు డేటాబేస్ అనేది డైరెక్ట్ పెట్టలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే దానిలో కూడా ఇంకో వర్షన్ ఉంటుంది అనమాట. నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్కి చెప్పేసి దాని చేత ఏం చేస్తుందంటే పని చేయించడం అనేది చేస్తుంది. మనకు వచ్చిన డేటా ఏ టైప్లో పెట్టాలి అనేది మనకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి డేటాబేస్కి అప్పుడు ఏం చేస్తుందంటే ఆ డేటాబేస్ రూపంలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే దాంట్లో పెట్టడం. నాన్ రిలేషనల్ అయితే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అనే వాటిలో ఏం చేస్తుందంటే స్టోరేజ్ చేయడం అనేది చేస్తుంది. అలా చేయాలి అంటే మనకి సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుంటున్నాం. రిలేషనల్ డేటాబేస్ లోపల ఏ సాఫ్ట్వేర్స్ని వాడతారంటే అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే మీ అందరికి అర్థమైంది. టేబుల్ రూపంలో డేటాని పెట్టాలి అంటే మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్స్ వాడతాం కదా, ఆ సాఫ్ట్వేర్స్ని ఏమని పిలుస్తారంటే ఆర్డిబిఎంఎస్ అంటారన్నమాట. ఆర్డిబిఎంఎస్ అంటే ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారన్నమాట. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేయడం కానీ, స్టోర్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ వాల్యూస్ వెళ్ళి నింపడం అనమాట. ఇట్లా వాల్యూని తీసుకెళ్ళి నింపాలనుకో అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అందరూ ఒకటే సాఫ్ట్వేర్ వాడతారని అందరూ వాడరు అనమాట. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాడు కంపెనీలో చేసే టూల్కి తగ్గట్టు వాడు ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మార్కెట్లో గోల్డ్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఆ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే డేటాని ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అంటే నేను ఐస్ క్రీమ్ తినాలని ఐస్ మ్యాజిక్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను ఎప్పుడు కూడా వెన్నెలా ఐస్ క్రీమే తింటాను. అక్కడ ఎప్పుడు కూడా వెన్నెలానే ఉండవు కదా, స్ట్రాబెర్రీ ఉంటాయి, ఇంకా పైనాపిల్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా. అలానే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మనకు బోల్డ్ అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో మోస్ట్ ఫెమిలియర్ ఏంటంటే ఎస్క్యూఎల్ అంటారన్నమాట. ఎస్క్యూఎల్ మైఎస్క్యూఎల్ అంటారన్నమాట. మైఎస్క్యూఎల్ అనేసి తర్వాత ఇంకొకటి ఏమంటారంటే వరాకిల్ అనేసి తర్వాత పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అనేసి మనకి ఎస్క్యూఎల్ లైట్ అనేసి
తర్వాత ఐబిఎం అనేసి ఇలా మనకి బోల్డ్ అని ఉంటాయి అనమాట. ఇవన్నీ మోస్ట్ పాపులర్ కాబట్టి మీరేం చెప్తారంటే సార్ మైఎస్కెల్ సార్ వరాకిల్ నేర్చుకోవాలి సార్ అంటారు. అంటే ఏంటి అంటే వీటిల్లో మనం ఒక సాఫ్ట్వేర్తో కనుక వర్క్ చేయడం కనుక తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా సాఫ్ట్వేర్స్ అన్నింటిలో కూడా ఆటోమేటిక్గా సేమ్ వర్క్ అనమాట. ఏంటిది మనం చేసేది ఈ ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఎందుకు వాడతాము, వీటిలో ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఎందుకు వాడతామంటే ఈ డేటాబేస్ ఉంది, రిలేషనల్ డేటాబేస్ అంటే టేబుల్ రూపంలో ఉండే డేటాబేస్ లోపల మనం ఏం చేస్తాం, డేటా పెట్టడం కానీ లేదంటే ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని మెయింటైన్ చేయడం కానీ చేసే పనులన్నీ ఒకటే. ఈ మైఎస్క్యూఎల్తో మనం చేసే పని ఒకటే, కాకపోతే ఒరాకిల్తో చేసే పని ఒకటే, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్తో చేసే పని ఒకటే, ఎస్క్యూఎల్ లైట్తో చేసే పని ఒకటే. మనం చేసే పని అయితే ఒకటే అనమాట. కాకపోతే ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న ఈ సాఫ్ట్వేర్స్ని వాడి మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోపల వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేసేటప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్తో కనుక వర్క్ చేయడం కనుక నేర్చుకున్నాం అనుకో మిగతా సాఫ్ట్వేర్తో వర్క్ చేయడం అనేది పెద్ద కష్టం కాదనమాట. ఎలా అంటే ఒక కారు కనుక మనకు నడపడం వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా మార్కెట్లో ఎన్నో కార్లు ఉంటాయి. అన్ని కార్లు నడపాలంటే ఎక్కువ టైం పట్టదనమాట. ఒక కారు నడపడానికి మనకి నెల రోజులు టైం పట్టింది అనుకో నేర్చుకోవడానికి. బెంచ్ కారు నడపాలంటే ఆల్రెడీ ఒక కారు నడపడం కనుక వచ్చేసింది, బెంచ్ కారు నడపాలంటే ఎంతో టైం పట్టదు, 5 to 10 minutes పట్టింది, మహా అయితే అరగంటే పట్టిద్ది అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉన్న ఫంక్షనాలిటీస్ సింటాక్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న సింటాక్సెస్ మాత్రం మార్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే రిలేషనల్ డేటాబేస్తో వర్క్ చేయొచ్చు అనమాట. సో మనం ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ లోపల వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోవాలి కదా. ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాం అంటే మైఎస్క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్స్తో వర్క్ చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాం. దానిలో మీ అందరికి ఏం చెప్తానంటే అన్నీ చెప్తాను. ఫస్ట్ ఈజీగా వెళ్ళాలంటే నేనేం చెప్తున్నానంటే ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్ నేర్పి ఆ ఎస్క్యూఎల్ లైట్ ద్వారా మీ చేత ఏం చేయిస్తాను, మీ చేతే చేయిస్తాను అనమాట. మైఎస్క్యూఎల్ అనే డేటాబేస్ లోపల ఎలా పెడతారు, ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్తో రిలేషనల్ డేటాబేస్ లోపల వర్క్ చేయాలంటే ఎలా చేస్తారు, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్తో వర్క్ చేయాలంటే ఎలా చేస్తారు అనేవి ఏం చేస్తానంటే ఈ సెషన్స్ అన్నీ అయిపోయేలోపు మీ చేత ఏం చేస్తానంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న ఆల్ సాఫ్ట్వేర్స్తో మీ చేత ఏం చేస్తానంటే వర్క్ చేయడం అనేది చేయిస్తాను అనమాట. ఓకే అంటే ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక సాఫ్ట్వేర్ని వాడేసి ఆ సాఫ్ట్వేర్ చేత వర్క్ చేయడం అనేది చేద్దాం అనమాట. ఓకే ఇది కూడా అర్థమైపోయింది. నాన్ రిలేషనల్ అంటే ఏమంటారంటే మ్యాంగో డీబీ అంటే గ్రాఫికల్ కానీ లేదంటే డాక్యుమెంట్ కానీ ఇలా మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే స్టేక్ హోల్డర్స్ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చిన వేలో కనుక పెట్టాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్ని వాడేసి ఏం చేస్తామంటే వాటిలో పెట్టడం అనేది చేస్తారు. అలా పెట్టడానికి ఏం చేస్తారంటే క్యాసండ్రా అనేసి, మ్యాంగో డీబీ అనేసి, మరియా డీబీ అనేసి ఇలాంటి చాలా ఆర్డిఎస్ అనేసి ఇలాంటి సాఫ్ట్వేర్స్ని వాడు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అంటే మీరు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు మీరు ఈజీగా చెప్పాలన్నమాట. మ్యాంగో డీబీ వచ్చంటే మ్యాంగో డీబీ అని అనుకోవద్దు. మ్యాంగో డీబీ అంటే మోస్ట్ ఫెమిలియర్ ఏంటిది నాన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అంటే మన డేటాని ఎలా పెట్టాలనుకుంటున్నాము టేబుల్ ఫామ్లో కాకుండా వేరే ఫామ్లో పెట్టాలి అంటే ఏం చేస్తారంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్ని వాడి పెడతారని చెప్తారనమాట. 90% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే రిలేషనల్ డేటాబేస్ తో వర్క్ చేయడం మాత్రమే నేర్చుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ మైఎస్క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఈ సాఫ్ట్వేర్స్తో వర్క్ చేయడం అనేది ఏం చేస్తారంటే నేర్చుకోవడం అనేది చేస్తారు. అందుకని మార్కెట్లో మనకి ఎక్కువ డిమాండెడ్ అది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డేటాబేస్లో మనం ఏం చేస్తున్నామంటే రిలేషనల్ డేటాబేసెస్ అంటే మైఎస్క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్స్తో వర్క్ చేయడం అనేది మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎంటైర్ డేటాబేస్లో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకేడా ఇలా చేసేసేటప్పుడు ఎలా చేస్తాం ఏంటిది అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేడా ఇప్పుడు నా దగ్గరికి ఏమొచ్చారు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. స్టేక్ హోల్డర్స్ ఏం చేశారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటారు కదా. ఈ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని ఏం చేస్తాం ఈ టేబుల్ ఫామ్లో ఏం చేద్దాం అనుకున్నారంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకోవాలనుకున్నారు. అలా స్టోర్ చేయాలంటే ఏం చేస్తారు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి తీసుకొచ్చి చెప్తారు. అప్పుడు ఏం చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఈ టేబుల్లో పెడుతుంది. అలా పెట్టాలి అంటే ఇక్కడ ఎవడైతే స్టేక్ హోల్డర్ ఉన్నాడో ఈ స్టేక్ హోల్డరు ఈ సాఫ్ట్వేర్తో మాట్లాడాలనుకో
సాఫ్ట్వేర్తో ఏం చేయాలంటే టాకింగ్, అంటే మాట్లాడాలి అనుకుంటున్నాడు. మాట్లాడాలి అంటే ఈ సాఫ్ట్వేర్స్ ఏంటి, కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్కి భాషలు వచ్చా, రావు. అప్పుడు ఈ కంప్యూటర్తో వాళ్ళు మాట్లాడాలి అంటే ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్గా ప్రపంచంలో అందరూ ఏం చేస్తారంటే ఒక డేటాబేస్తో కనుక ఒక స్టేక్ హోల్డర్ కనుక మాట్లాడాలి అనుకో, వాళ్ళు మాట్లాడాలి అంటే ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ ఉందన్నమాట. ఎలా అయితే నేను మీతో మాట్లాడడానికి తెలుగు అనే భాషను ఎంచుకున్నాను, అలానే ఎవరైనా సరే డేటాబేస్తో కనుక వాళ్ళు మాట్లాడాలి అంటే ఒక భాషను ఎంచుకోవాలన్నమాట. ఆ భాషను ఏమంటారంటే ఎస్క్యూఎల్ అంటారన్నమాట. ఎస్క్యూఎల్ అంటే ఎవరైనా సరే డేటాబేస్తో కనుక ఎవడైనా సరే, అది సర్వర్ కానీ ఇంకెవడైనా కానీ భూమి మీద ఎవడైనా సరే డేటాబేస్తో కనుక మాట్లాడాలి అంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఆ లాంగ్వేజ్ ద్వారా ఏం చేస్తారంటే మాట్లాడడం అనేది చేస్తారన్నమాట. ఎవరైనా సరే అలా మాట్లాడాలంటే ఏ లాంగ్వేజ్ని వాడతారంటే ఎస్క్యూఎల్ అంటారు. ఎస్క్యూఎల్ని ఏమని పిలుస్తారంటే సీక్వెల్ అని కూడా పిలుస్తారు. ఎస్క్యూఎల్ అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఏం చేస్తామంటే ఇంటరాక్ట్ అవ్వడం అనేది చేస్తారనమాట. ఓకే, ఇది కూడా అర్థమైంది కదా. ఈ ఎస్క్యూఎల్తో కనుక మనం డేటాబేస్తో మాట్లాడాలనుకో, వాటిలో ఏం చేస్తారంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్తో కనుక మాట్లాడాలనుకో ఏం చేస్తారంటే దీంట్లో క్లాజెస్ అంటారన్నమాట. అంటే క్లాజెస్ అంటారు, దాన్ని ఏమంటారంటే కమాండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీకు తెలిసిన భాషలో. అంటే ఈ ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే దీంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొన్ని కమాండ్స్ అంటే కీవర్డ్ అనుకో, కొన్ని కీవర్డ్స్ని పాస్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ అర్థం చేసుకొని అప్పుడు ఏం చేస్తుందంటే ఏం పని చేయమన్నాడు అనేది ఈజీగా తెలుసుకుంటూ ఉంటారన్నమాట. వాటిని ఏమంటారంటే మోస్ట్ పాపులర్గా చెప్పుకుని ఏమంటారంటే క్రెడ్ ఆపరేషన్స్ అంటారన్నమాట. అందరు క్రెడ్ ఆపరేషన్స్ వచ్చా అంటారు. క్రెడ్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు. క్రెడ్ అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్ చేయడం, యూ అంటే అప్డేట్, డి అంటే డిలీట్ చేయడం. అంటే ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ చెయ్యాలి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ స్టేక్ హోల్డర్స్ చెప్పాడనమాట. ఏం చెప్పమన్నాడు, ఒరే నాకు ఒక టేబుల్ క్రియేట్ చేయరని చెప్పాడనమాట. టేబుల్ క్రియేట్ చేసి చెప్పాలనుకోప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్లో ఏం చేస్తాను, ఈ డేటాబేస్కి ఏం చేస్తానంటే ఒక క్వైరీ అనేది పంపుతాను అనమాట. క్వైరీస్ అంటారు అనమాట. క్వైరీస్ అంటే సెండ్ చేయడం. అంటే ఈడేం చేస్తానంటే దీనికి చెప్పాలంటే ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్లో ఏం చేస్తానంటే ఒక క్వైరీ రాసేసి ఏం చేస్తానంటే ఈ డేటాబేస్కి చెప్తాడనమాట. ఈ డేటాబేస్ అప్పుడు ఏం చేస్తుంది, వాడు ఇచ్చిన క్వైరీని అర్థం చేసుకొని వెంటనే ఏం చేస్తుంది, డేటాబేస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసేస్తుంది. అలా చేయాలి అంటే క్రియేట్ చేయాలి అంటే ఎలా చెప్తారు, అలానే క్రియేట్ చేయాలి అంటే ఏం క్రియేట్ చేయమని చెప్తారంటే ఎక్కువగా టేబుల్ లోపల వాల్యూస్ని నింపాలి అనేది చెప్పడానికి ఏం చేస్తారంటే ఇన్సర్ట్ అనే ఒక కమాండ్ని ఎస్క్యూఎల్లో రాయడం ద్వారా ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ టేబుల్ లోపల క్రియేట్ చేయమన్నారని చెప్పేసి చేసేసిస్తుంది. అలానే ఇప్పుడు రీడ్ చేయాలి అనుకో, ఎస్క్యూఎల్లో మనం ఏ కమాండ్ని వాడతారంటే సెలెక్ట్ అనే ఒక క్లాజ్ని వాడడం ద్వారా ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న రోస్లో ఇన్ఫర్మేషన్ తీసుకురావడం అనేది చేస్తుంది. అలా చేయడాన్ని ఏమంటారంటే రీడ్ ఆపరేషన్ అంటారు. అప్డేట్ ఆపరేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఏం చేస్తాము, అప్డేట్ అనే క్లాజ్ వాడామనుకో క్వైరీ రాసేటప్పుడు, అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే అక్కడ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్లో గోల్డెన్ రోస్ ఉంటాయి కదా, ఆ రోస్లో ఏదో ఒక రోలోకి వెళ్ళి అక్కడ మనం ఏవైతే వాల్యూస్ని మార్చాలనుకున్నామో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే మార్చేసి వచ్చేసిద్ది అనమాట. అలానే డి అంటే ఏమంటారంటే డిలీట్ ఆపరేషన్ అంటారు. అక్కడ మనకి టేబుల్ కనుక ఉంది కదా, ఆ టేబుల్ లోపల ఏదైనా రోని కనుక డిలీట్ చేయాలనుకో అప్పుడు ఎస్క్యూఎల్లో ఏం చేస్తామంటే డిలీట్ అనే క్లాజ్ని పాస్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే డిలీట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా లిటరల్గా నిన్నటిదాకా చెప్పిన సెషన్ అంతా కూడా ఏంటంటే చిన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఈ చెప్పింది కనుక అర్థం చేసుకోగలిగితే మీకు ఏమైందంటే లాస్ట్ ఎంటైర్ ద సెషన్ దాకా జరిగేదంతా ఇదే అన్నమాట. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నవీన్? నో సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేస్తామంటే డేటాబేస్తో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఆ డేటాబేస్తో వర్క్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక పని చేయడం అనేది నేర్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం మనము లాస్ట్ సెషన్లో ఏం చేసేసామంటే థియరీ అంతా నేర్చేసుకున్నాం. ఇంకా మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఇంకా డేటాబేస్తో డీల్ చేద్దాం అనుకున్నాం. దాంట్లోకి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నామంటే ఫస్ట్ క్రియేట్ ఆపరేషన్ అనేది చేద్దాం అనుకున్నాం. క్రియేట్ చేయడం అంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఏముందంటే డేటాబేస్ని ఏం చేశాను, సెట్ చేసుకున్నాను అనమాట.
సెట్ చేసి పెట్టేసాం, ఆన్లైన్లో డబ్బులు కట్టేసి సెట్ చేసి పెట్టేసాం అనమాట. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్లో కూడా ఏం చేస్తారంటే డేటాబేస్తో ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్తో వాళ్ళు డబ్బులు కట్టేస్తారనమాట ప్రతి నెల. సో మనం ఏం చేస్తామంటే ఇలా ఇస్తారనమాట మనకి సెటప్. ఎవరికైనా సరే ఇట్లానే ఇస్తారు, ఏ కంపెనీలో అయినా సరే ఇలా సెటప్ ఇస్తారు. ఆ సెటప్లో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్లో ఏం చేస్తామంటే యూజర్ అంటే కంపెనీలో మనకు మెయిల్స్ వస్తాయి కదా, ఏవైతే చేయమంటున్నారో ఆ చేయమన్న ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ తీసుకొని ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పారో ఆ రిక్వైర్మెంట్కి తగిన మొత్తాన్ని ఏం చేస్తామంటే ఈ క్వైరీ బాక్స్లో రాయడం అనేది చేస్తాము. తర్వాత మనం ఏం చేస్తామంటే దాని అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్వైరీ రిజల్ట్ అని ఉంటుంది. ఈ రిజల్ట్ అనే బాక్స్లో మనం ఏం చేస్తామంటే చూడడం అనేది చేస్తాం. అలా చూడడం ద్వారా ఏం చేస్తుందంటే మనకి తెలియకుండానే ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తుందంటే మనం రాసే క్వైరీ ఎక్కడికి వెళ్ళిద్దంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెళ్ళిద్ది. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఏం చేస్తుందంటే మన కంటికి కనపడకుండా జరిగిద్ది ఇదంతా. అందుకొని వీటిని బ్యాక్ ఎండ్ అంటారు అనమాట. మన కంటికి కనపడకుండా ఏం చేస్తుందంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డేటాబేస్లో పెట్టి తీసుకురావడం అనేది చేస్తుంది. ఆ తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే ఈ స్క్రీన్ మీద చూడడం అనేది చేస్తాం. దాంట్లో ఫస్ట్ ఆపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే క్రియేట్ టేబుల్. ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. టేబుల్ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఏం చేస్తున్నామంటే నాకు స్టేక్ హోల్డర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఏమని చెప్పాడంటే మేనేజరు, అరే మనం ఒక డేటాబేస్లోకి వెళ్ళి ఒక టేబుల్ క్రియేట్ చేసేసి ఆ టేబుల్ క్రియేట్ చేసి పెట్టురా బాబు అనేసి నాకు చెప్పాడనమాట. అలా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లోపల ఏదైనా సరే ఒక టేబుల్ని కనుక క్రియేట్ చేయాలనుకో ఎస్క్యూఎల్తో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేడా, అలా క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా చేసేస్తాం, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే CREAT క్రియేట్ అని రాసేసి క్రియేట్ అనే దాన్ని ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ అంటారు. క్లాజ్ అంటే కమాండ్ అని చెప్పుకోవచ్చు. క్రియేట్ అనే ఒక కమాండ్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే దానికి రూల్స్ చూస్తుంది అనమాట. డేటాబేస్ లోపల ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే టేబుల్ కనుక క్రియేట్ చేయాలంటే SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఎలా క్వైరీ రాస్తారంటే ఇలా రాస్తాము. క్రియేట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే టేబుల్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే మనం ఏ పేరుతో అయితే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క పేరు రాయాలి. నాకేంటంటే క్రికెట్ అంటే ఇష్టం, ఆ క్రికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో టేబుల్ చెప్దాం అనుకున్నాను. అందుకని అక్కడికి వెళ్ళి నేను ప్లేయర్స్కి సంబంధించిన టేబుల్ అని చెప్దాం అనుకున్నాను. ప్లేయర్ అని రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేయాలంటే 2 తీసుకోవాలి. 2 బ్రేసెస్ తీసుకొని తర్వాత ఎంటర్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనం క్రియేట్ చేసే టేబుల్ లోపల ఏముంటుంది, కాలం నేమ్ ఉంటుంది. ఆ కాలం లోపల వాల్యూస్ నింపడం అనేది చేస్తారు. కాలం నేమ్ ఏమని పెట్టుకున్నానంటే ఫస్ట్ కాలం నేమ్ ఏమని పెట్టుకున్నానంటే నేమ్ అని ఒక కాలం నేమ్ పెట్టుకున్నాను. ఆ కాలం నేమ్ ఉన్న కాలం లోపల ఏ వాల్యూస్ని నింపుదాం అనుకున్నా అంటే అక్షంగా టెక్స్ట్ రూపంలో ఉన్న వాల్యూస్ని నింపుదాం అనుకున్నాను. ఆ టెక్స్ట్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఏమని పిలుస్తారంటే డేటాబేస్ భాషలో వార్కార్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఇంకా సాఫ్ట్వేర్ అదర్ టెర్మినాలజీస్లో ఏమంటారంటే దీన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే ఎప్పుడైనా సరే ఒక టెక్స్ట్ రూపంలో ఒక డేటా కనుక రాయాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే స్ట్రింగ్ రూపంలో నింపడం అనేది చేస్తారు. దాన్ని ఏమంటారంటే వార్కార్ అంటారు. ఆ టెక్స్ట్కి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉంచి అంతకంటే ఎక్కువ ఉంచొద్దు అంటారు అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే 2 బ్రేసెస్ పెట్టి అక్కడికి వెళ్ళి 250 కనుక ఇచ్చారనుకో దాని మీనింగ్ ఏంటంటే మనం రాసే ఆ కాలంలో రాసే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్లో ఉండాల్సిన క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలంటే 250 కంటే ఎక్కువగా రాయకూడదు అని దాని మీనింగ్ అనమాట అని చెప్పేస్తాం. తర్వాత ఆ టేబుల్ లోపల ఇంకో కాలం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసేసి కిందకు వచ్చి మనం ఏం చేస్తామంటే వేరే కాలం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం పేరు అనేది రాయాలి. ఏ కాలం క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఏజ్ అనే ఒక కాలం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఏజ్ అని రాసేసి ఆ ఏజ్ లోపల ఏ వాల్యూస్ నింపుతామో ఆ టేబుల్ లోపల నంబర్స్ నింపుతాం. నంబర్స్ని ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. ఇంటీజర్స్ అని రాసేసాను. తర్వాత కామా పెట్టేసాను. తర్వాత ఇంకో కాలం కూడా తీసుకుందాం అనుకున్నాం. ఇంకో కాలం ఏం తీసుకుందాం అనుకున్నాం, స్కోర్ అనే ఒక కాలం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. స్కోర్ అని తీసుకుని దాంట్లో కూడా మనం ఏం చేస్తాము ఇంటీజర్ రూపంలో వాల్యూస్ ఇస్తాం కాబట్టి ఇంటీజర్ అని తీసుకున్నాం. తర్వాత టేబుల్ లోపల నాకు ఈ కాలమ్సే చాలు అనుకున్నాను. అప్పుడు 2 బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలమ్స్ కాదు పెట్టాల్సి, సెమీ కాలన్ అంటారు. చుక్క ఒక కామన్ ఏమంటారు, సెమీ కాలన్ అంటారు. సెమీ కాలన్ అనేది ఇచ్చేసి రన్ చేసేసామనుకో ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఒక టేబుల్ అనేది డేటాబేస్లో క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. రైట్ నో మనకి ఏమొచ్చేసిందంటే ఇందాక దాకా నాకేముంది చూడు డేటాబేస్ లోపల
ప్రోడక్ట్ కాలేజ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూసారంటే ఏముందో చూడండి, ఏముంది అక్కడ నాకు నేము, ఏజ్, కాలం, స్కోర్ అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఏం చేస్తామంటే డేటాబేస్లో కనుక ఒక టేబుల్ కనుక క్రియేట్ చేయాలనుకో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఎలా చెప్తారంటే ఇలా క్వైరీ రాయడం ద్వారా మాత్రం ఏం చెప్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? హరివందన, డూ యూ హ్యావ్? ఓకేనా. ఇప్పుడు నాకేమైందంటే ఇలా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే వాల్యూని మళ్ళీ ఏం చేద్దామంటే రన్ చేద్దాం, ఏమైద్దో చూద్దాం. నేను పొరపాటు నాకు తెలియకుండా నేనేం చేశానంటే మళ్ళీ రన్ చేస్తాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అదే వాల్యూని మళ్ళీ కనుక రన్ చేస్తామనుకో మనకి ఏమైందంటే ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఏంటిదంటే ఈ ఎర్రర్కి మీనింగ్ ఏంటంటే టేబుల్ ప్లేయర్, అంటే ప్లేయర్ అనే టేబుల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. అంటే మనం ఏం చేస్తారంటే డేటాబేస్లో ఒక రూల్ ఉందంట. ఏంటిదంటే ఎప్పుడైనా సరే ఒక టేబుల్ కనుక క్రియేట్ చేయాలంటే ఆ టేబుల్ ఒక పేరుతో మాత్రమే డేటాబేస్లో ఒక టేబుల్ని మాత్రమే క్రియేట్ చేస్తారు. ఒక నేమ్తో 100 టేబుల్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేరు అనేసి నాకు ఏం చేస్తుందంటే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ అవుట్పుట్ రాగానే మీరు అర్థం చేసుకోవాలి ఆల్రెడీ ఒక టేబుల్ అయితే క్రియేట్ అయ్యింది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీరు నేమ్ మార్చుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే వేరే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లేయర్ బదులు ప్లేయర్స్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్రియేట్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడు, ప్లేయర్ ఉంది, దాని పక్కన చూసాను ప్లేయర్స్ అనే పేరుతో ఏమైందంటే వేరే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. నవీన్? అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒకసారి ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇదేంటిదంటే ప్రాగ్మా అనే మరొక క్లాస్ గురించి చూద్దాం. ప్రాగ్మా అంటే ఏంటిదని చూద్దాం. ఇందాక కనుక నేను ఏం చేశాను అంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశాను, ఒక టేబుల్ కనుక క్రియేట్ చేస్తున్నాం అనుకో ఆ టేబుల్ లోపల నేను ఏం చేస్తానంటే ఏం చేస్తాను, ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈ టేబుల్ లోపల నాకు ఏమున్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ లోపల ఎన్ని కాలం నేమ్స్ ఉన్నాయి, ఆ కాలం నేమ్స్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే విచ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఏం చేద్దాం అంటే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము అనేది మనకు తెలియాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ వాల్యూస్ నింపాలో మనకు తెలిస్తేనే కదా వాల్యూస్ ఇచ్చేది. నేనేమన్నా టేబుల్ రాసేటప్పుడు ఇంటీజరే నింపాలనుకున్నాను, ఇంటీజర్ కాకుండా వేరే రాశాను, వాల్యూ తీసుకోదు కదా. అప్పుడు నేనేం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్ లోపల ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ టేబుల్ లోపల కాలం నేమ్, ఇక్కడ రాసే వాటిని కాలం నేమ్స్ అంటారు, ఇక్కడ రాసే వాటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. అంటే ఏ కాలం నేమ్స్ ఇచ్చామో ఆ కాలం నేమ్ లోపల ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఫిల్ చేద్దామని అనుకుంటున్నాము అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసి ఒక క్లాజ్ను వాడతారనమాట. ఏంటిదంటే ఆ క్లాజు ఏంటిది, ఆ క్లాజు ఏంటిదిరా నవీన్, ఏంటిది ప్రాగ్మా అంటారనమాట. ప్రాగ్మా అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారు, టేబుల్ అనే కీవర్డ్ రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసి ఇన్ఫో అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే ఏ టేబుల్ యొక్క మన కాలం నేమ్స్ వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఏ డేటా టైప్తో అయితే మనం వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లోకి వెళ్ళి ప్రాగ్మా అని రాసేసి ఏం చేస్తామంటే టేబుల్ అని రాసేసి అండర్ స్కోర్ ఇన్ఫో అని రాసేసి రౌండ్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే ప్లేయర్ అని రాసేసి రన్ చేయడం ద్వారా ఏమైందంటే అప్పుడు నాకేమైందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మీరు వెళ్ళి చూసారంటే ఈ క్వైరీ అవుట్పుట్ లోపల మీకు ఒకటి కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏముందంటే నేమ్, అంటే ఇక్కడ ఆ టేబుల్ లోపల ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుందన్నమాట. నేమ్ అనే ఒక కాలం ఉంది, ఏజ్ అనే ఒక కాలం, స్కోర్ అనే ఒక కాలం ఉంది. అంటే మనకి 3 కాలమ్స్ ఉన్నాయంట. అంటే కాలమ్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 యొక్క ఇండెక్స్ నుండి వస్తాయి కంప్యూటర్ అని చెప్పాను. సో ఆ తర్వాత ఏమైందంటే నేమ్ అనే కాలం లోపల నేను ఏం చేయమన్నావంటే వేర్ క్యార్, అంటే నువ్వు స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని మాత్రమే నింపాలి అని చెప్పావని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది, ఏజ్ అనే కాలం లోపల ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే నింపాలి అని చెప్పావని చెప్తుంది. తర్వాత స్కోర్ అనే కాలం లోపల ఏ వాల్యూస్ నింపాలని చెప్పామంటే ఇంటీజర్ అనే వాల్యూస్ని నింపుదామని చెప్పావని చెప్పింది. వాటికి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్?
నో సార్. నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే. ఇప్పుడు నాకేమైందంటే ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ మరొక ఆపరేషన్ గురించి చూద్దాం. మరొక ఆపరేషన్ ఏమంటారంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అంటారు. ఇన్సర్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎస్క్యూఎల్లో ఉన్న మరొక క్లాస్ గురించి చూద్దాం. మరొక క్లాస్ ఏమంటారంటే ఇన్సర్ట్ అనే ఎస్క్యూఎల్ క్లాస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇన్సర్ట్ అంటే ఏంటిది అనేది జస్ట్ ఓన్గా ఒకసారి చూద్దాం. ఇన్సర్ట్ అంటే ఏంటంటే నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఈ టేబుల్ లోపల నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒకటే చేశాను అనమాట. ఈ టేబుల్ లోపల ఏం చేశానంటే కాలమ్స్ అనేవి కాలమ్ నేమ్స్ మాత్రమే క్రియేట్ చేశాను అనమాట. నేమ్ అని, ఏజ్ అని, స్కోర్ అనేసి ఇలా కాలమ్స్ ఇచ్చాను. నా డేటాబేస్లో కనుక చూసారనుకో మీరు, అక్కడికి వెళ్ళి చూస్తే వాల్యూస్ ఏమీ లేవన్నమాట. జస్ట్ టేబుల్ క్రియేట్ అయింది, ఆ టేబుల్ లోపల కాలమ్ నేమ్స్ మాత్రం ఇచ్చినాయి కానీ వాల్యూస్ ఏం లేవు. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ నింపుదాం అనుకున్నాను. ఏమని నింపుదాం అనుకున్నాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేద్దాం అనుకున్నాను, విరాట్ అని వాల్యూ నొక్కిద్దాం అనుకున్నాను. తర్వాత ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఏజ్ అని ఒక కాలం ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి వాడికి 37 ఏజ్ అని పెడదాం అనుకున్నాను. 4 అని ఇక్కడ ఎంత పెడదాం అనుకున్నాను అంటే 15 రన్స్ అని పెడదాం అనుకున్నాను. లేదంటే 15,000 రన్స్ అని పెడదాం అనుకున్నాను. ఇలా వాల్యూస్ని కనుక మనం నింపాలనుకో, అలా నింపాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా నింపాలి. ఏదైనా డేటాబేస్ లోపల అక్కడ ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ లోపల ఏముంటుంది, టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ లోపల ఏవైనా సరే రోస్ ఉంటాయి కదా, ఆ రోస్ లోపల వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేయాలి అనుకో, అలా స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ లోపలికి వెళ్ళేసి ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లోపల ఏం చేస్తామంటే వాల్యూస్ స్టోర్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అని కీవర్డ్ రాసేసి తర్వాత ఏం చేస్తాం నువ్వు, ఇన్సర్ట్ అని రాసిన తర్వాత ఏం చేస్తా, తర్వాత ఏం చేయాలంటే ఇంటూ అని రాయాలన్నమాట. ఇంటూ అని రాసేసి తర్వాత టేబుల్ నేమ్ రాయాలి. టేబుల్ నేమ్ ఏంటి, ప్లేయర్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏదైతే టేబుల్ లోపల వాల్యూస్ నింపుదాం అనుకుంటున్నామో ఆ టేబుల్ లోపల కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ రాసేయాలన్నమాట. ఏంటిది, నేమ్ అనే కాలం ఉంది, తర్వాత నాకేముంది ఏజ్ అనే ఒక కాలం ఉంది, తర్వాత ఏ కాలం ఉంది, స్కోర్ అనే కాలం ఉంది. కాబట్టి ఆ స్కోర్ అనే కాలమ్స్ రాసేసాం. తర్వాత మనం ఏం చేయాలంటే కిందకు వచ్చేసి ఇక్కడ ఒక కీవర్డ్ రాయాలన్నమాట. ఏంటిదంటే వాల్యూస్ అంటారు. వాల్యూస్ అని రాసేసి కిందకు వచ్చి మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ తీసుకొని నేమ్ అనే కాలం లోపల ఏ వాల్యూ పెడదాం అనుకుంటున్నావు, విరాట్ కాబట్టి ఇక్కడికి నువ్వు ఏం చేస్తావంటే విరాట్ అనే స్ట్రింగ్ తీసుకో. తర్వాత నువ్వు అయిపోయింది. నెక్స్ట్ కాలంలో ఏం పెడదాం అనుకున్నావు, కామా పెట్టేసి ఏజ్ అనే కాలంలో ఎంత ఇద్దాం అనుకున్నావు, 37 ఇద్దాం, 37 అని రాసేసాను. స్కోర్ అనే కాలంలో ఎంత ఫిల్ చేద్దాం అనుకున్నావు, 15,000 అన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళి 15,000 ఇచ్చేసి క్వైరీ అయిపోయింది కాబట్టి వెంటనే మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే సెమీ కాలం పెట్టేసి వెంటనే రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం పెట్టిన క్లాజ్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిద్ది, ఇన్సర్ట్ అనే క్లాజ్ వాడామనుకో ఎస్క్యూఎల్ క్వైరీ లోపల ఏం జరిగిద్ది, టేబుల్ లోపలికి వెళ్ళేసి ఒక రో లోపల ఏమైందంటే వాల్యూస్ అనేవి ఏమవుతాయంటే స్టోరేజ్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళి చూద్దాం, ప్లేయర్ అనే టేబుల్ అయినా ప్లేయర్ అనే టేబుల్లోకి వెళ్ళాను. ఇందాక చూస్తే నాకు ఎలా ఉంది, ఎంటీగా ఉంది. ఇప్పుడు చూస్తే నాకేమైందో చూడు, నేను ఏవైతే వాల్యూస్ చెప్పానో ఏ వాల్యూస్తో నాకేమైందంటే ఆ టేబుల్ లోపల స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేశానంటే పొరపాటును చూసుకోకుండా మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశాను రన్ అని. ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ అదే వచ్చింది. అరే అంటే వాల్యూ వెళ్ళింది అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి చూద్దాం టేబుల్ లోపల ఏం జరిగిందంటే మనం ఒక క్వైరీని ఎన్నిసార్లు అయితే రన్ చేస్తామో అన్నిసార్లు ఏమైందంటే అదే కంటెంట్ ఏమైందంటే వెళ్ళేసి డేటాబేస్ లోపల ఏమైందంటే టేబుల్ లోపల రోస్లో ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. అందుకని మనం ఇన్సర్ట్ అనే క్లాజుని కనుక వాడేటప్పుడు ఏం చేయాలంటే బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండేసి మనం ఏం చేయాలంటే ఒకసారి మాత్రం ఏం చేయాలంటే క్వైరీని రన్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, అలానే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే రిట్రీవ్ అంటే ఏంటో చూద్దాం. రిట్రీవ్ అంటే ఏంటిదంటే సింపుల్గా నేను చెప్తాను అన్నమాట. రిట్రీవ్ అంటే ఏంటంటే ఇక్కడ నాకేముంది అంటే ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లోపల నాకేముంది అంటే ఇప్పుడు నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఇలా టేబుల్ ఉంది. ఈ టేబుల్ లోపల నాకేముందంటే ఇట్లా టేబుల్ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన టేబుల్ ఇదే కదా, ప్లేయర్ అనే టేబుల్ క్రియేట్ చేసాం. దాంట్లో ఏముంది, నేమ్,
ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి నాకేముంది, డేటా ఉంది, విరాట్ అని 37 and 15,000 రన్స్ అనేసి ఉంది. ఇప్పుడు నేనేం చేద్దామంటే, ఇందాక దాకా నేనేం చేశాను, డేటాబేస్ లోపల మనకి ఏంటి అంటే కొన్ని లక్షల టేబుల్స్ ఉంటాయి అనమాట. వాటిల్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే పైకి వెళ్ళి సెర్చ్ చేసుకున్నాను అనుకో, ఎత్తుక్కోవడం కష్టం అనమాట. అర్థమైందా? అందుకని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎవరు కూడా, ఇప్పుడు నేనేం చేశాను, ప్లేయర్ అనే టేబుల్లో ఏమి ఇచ్చానో చూడాలనుకున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఇక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ అని ఇట్లా టేబుల్ ఎక్కడైతే ప్లేయర్ ఉందో ఆ ప్లేయర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయగల, అప్పుడు నాకు టేబుల్ కనపడుతుంది. మన డేటాబేస్లో ఎన్ని ఉంటాయి అంటే దాదాపు లక్షల కొద్ది టేబుల్స్ ఉంటాయి అనమాట. లక్షల కొద్ది టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో మనం ఎతకాలనుకున్న టేబుల్ గురించి ఎతకాలనుకున్నాం ఒక రోజు పట్టింది. అందుకోసం మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే టేబుల్ లోపల ఏమైతే డేటా నింపామో ఆ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో, అలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే రిట్రీవ్ అని పిలుస్తారు అనమాట. అంటే సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే, ఎస్క్యూఎల్ భాషలో ఏమంటారంటే రిట్రీవ్ అని ఎవరైనా చెప్పారనుకో మనకి మేనేజర్స్, దాని మీనింగ్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రిట్రీవ్ చేయడం అంటే ఏంటిది అని అడుగుతారు మనకి ఇంటర్వ్యూలో కూడా. రిట్రీవ్ ద డేటా, హౌ యూ కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ డేటాబేసెస్ టు డేటాబేసెస్ అంటారనమాట. అప్పుడు నువ్వేం చెప్పాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎస్క్యూఎల్లో నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ అనే ఒక క్లాజుని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తానంటే రిట్రీవ్ చేస్తానని చెప్పాలి. సెలెక్ట్ అనే క్లాజుని యూజ్ చేయడం ద్వారా మనం రిట్రీవ్ చేస్తారంటారు. అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే డేటాని రిట్రీవ్ చేద్దాం అనుకున్నాను. అలా రిట్రీవ్ చేయాలంటే ఏం చేస్తానంటే సెలెక్ట్, ఎస్క్యూఎల్లో మనం ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసి, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏ టేబుల్లో తెచ్చుకోవాలనుకుంటున్నాం, ఆ టేబుల్లో ఏ కాలమ్స్ డేటా తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ అన్నీ రాసేయాలన్నమాట. నేమ్ అనే కాలం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, ఇంకేం చేద్దాం చూద్దాం అనుకుంటుంది, ఏజ్ అనే కాలంలో ఉన్న వాల్యూ చూద్దాం అనుకుంటున్నావు, ఇంకోటి ఏం చూద్దాం అనుకుంటున్నావు, స్కోర్ అనే కాలంలో ఏదైతే ఉందో ఆ స్కోర్ అనే కాలంలో ఉన్న డేటా కూడా చూద్దాం అనుకుంటున్నాం. అని రాసేసి ఆ కాలమ్స్ అన్నీ రాసేసి, తర్వాత ఏం చేయాలంటే ఫ్రమ్ అనే ఒక కీవర్డ్ చెప్పేసేసి, దాని తర్వాత ఏం చేయాలంటే కిందకు వచ్చేసి మనం ఏదైతే టేబుల్లో చూద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ రాసేసి, తర్వాత ఒక సెమీ కాలన్ పెట్టేసి రన్ చేసేసామనుకోండి, అప్పుడు ఏం జరిగిందంటే మనం ఇందాక చూడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే వచ్చింది. ఇప్పుడైతే ఏమైందో చూడు, మనం ఏదైతే టేబుల్ చెప్పామో ఆ టేబుల్ లోపల నువ్వు ఏవైతే కాలమ్స్ చెప్పావో ఆ కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావడం జరిగిపోయింది అనమాట. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను కాలేజ్ అనే టేబుల్లోకి వెళ్ళేసి నేను ఏం చేద్దామంటే నేము, అడ్రస్ అనేది మాత్రమే తెచ్చుకుందాం. అప్పుడు ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. నేమ్ అని ఇచ్చాను, ఒక్క నిమిషం, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అడ్రస్ అంటున్నాం, అడ్రస్ అని ఇచ్చేద్దాం. అడ్రస్ అని ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి టేబుల్ నేమ్ మారుస్తున్నాం. ఆ టేబుల్ నేమ్ ఏంటిది, మనము కాలేజ్ అనే టేబుల్లో తెచ్చుకుందాం అనుకుంటున్నాం. కాలేజ్ అనే టేబుల్లో తెచ్చుకుందాం. ఇది రన్ చేసే ముందు మనం ఏం చేద్దాం, క్వైరీ అవుట్పుట్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకేముంది, ఇలా ఉంది, జస్ట్ మీ 2 వాల్యూస్ మాత్రం ఇచ్చేసి రన్ చేసాను. అప్పుడు నాకేమైందో చూడు, కాలేజ్ అనే టేబుల్, డేటాబేస్లో కాలేజ్ అనే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నేను ఇక్కడ సెలెక్ట్ కింద ఏవైతే చెప్పానో కాలం నేమ్స్, ఆ కాలం నేమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమొచ్చిందంటే తీసుకురావడం అనేది జరిగింది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, కాలేజీలో నేమ్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది, అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మాత్రం ఏమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా మనము ఒక డేటాబేస్ నుండి ఎగ్జిస్టింగ్ రోస్ ఏవైతే ఉంటాయో ఆ రోస్లో ఉన్న డేటాని కనుక, సెలెక్టెడ్ రోస్ యొక్క డేటాని కనుక, సెలెక్టెడ్ కాలం నేమ్స్తో ఉన్న డేటాని కనుక తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో రిట్రీవ్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? దీంతో నాకు ఏమైందంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోపల మనం ఏం చేస్తామంటే క్రియేట్ అనే ఆపరేషన్, ఇన్సర్ట్ అనే ఆపరేషన్, రిట్రీవ్ అనే ఆపరేషన్ గురించి చేస్తామంటే చేయడం అనేది చేస్తాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పీపీటీలోకి వెళ్ళిపోతాం. ఇంకొక ఆపరేషన్ చెప్పేసి ఈరోజు సెషన్ ఇప్పుడు నేనేం చేద్దామంటే మరొక ఆపరేషన్ పేరు చూద్దాం. మరొక ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు మా హరివందన్ అనే అమ్మాయికి ఏమొచ్చిందంటే ఒక చిన్న డౌట్ వచ్చిందన్నమాట. ఏమొచ్చిందంటే, సార్ మన టేబుల్ లోపల అచ్చంగా ఇక్కడ ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా సార్, ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా, అచ్చంగా ఒక కాలం ఇచ్చాను సార్, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మల్టిపుల్ వాల్యూస్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఈ ప్లేయర్ అనే టేబుల్ లోపల
స్టోర్ చేద్దాం సార్ అన్నమాట. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లోపల నేను ఏం చేద్దామంటే మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రోస్ లోపల నేను ఏం చేద్దామంటే ఇన్ఫర్మేషన్ నేను ఏం చేద్దామంటే స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా ఏదైనా ఒక డేటాబేస్ లోపల కనుక మల్టిపుల్ రోస్లో కనుక వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేయాలనుకో, అంటే దట్ మీన్స్ ఎలా అంటే ఇక్కడ ఇందాక మనం ఏం చేసాం, టేబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఒక వాల్యూని మాత్రమే నింపాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి రోహిత్ శర్మ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా నింపుదాం అనుకున్నాం. రోహిత్ అని ఎవడైతే ఉన్నాడో ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేద్దాం అనుకున్నాం. వెంటనే ఏం చేద్దామంటే 38 అని, ఈ రన్స్ ఎంత అంటే ఒక 10,000 అని ఇద్దాం అనుకున్నాం. ఇలా కనుక స్టోర్ చేద్దాం అనుకున్నాను. మల్టిపుల్ రోస్ అంటే ఒక రో కాకుండా మల్టిపుల్ రోస్, ఒకేసారి ధోని ఇది కూడా ఇద్దాం అనుకున్నాను. ధోని అని రాసేసేసి ఈ ధోని యొక్క ఏజ్ ఎంత అంటే 44 అంటున్నారు కాబట్టి 44 అని రాసేసి స్కోర్ ఎంతంటే ఒక 15,000, ఒక 12,000 అని ఇద్దాం. ఇలా కనుక మనం ఇలా నేనేం చేసాను, ఆల్రెడీ నా దగ్గర విరాట్కి సంబంధించిన రో ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒకేసారి నేనేం చేద్దాం అంటే ఒక్కొక్క వాల్యూ నింపాలంటే నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఒకేసారి వీళ్ళిద్దరి యొక్క ఇన్ఫర్మేషన్ ఏం చేద్దాం అంటే డేటాబేస్లోకి తీసుకెళ్ళి ఒకేసారి స్టోర్ చేద్దాం అనుకున్నాం. అలా స్టోర్ చేయాలనుకో మల్టిపుల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ని కనుక మనం ఏం చేద్దాం అంటే ఒక డేటాబేస్ లోపల టేబుల్ లోపల కనుక మనం స్టోర్ చేయాలనుకో ఎలా స్టోర్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు అవర్ ప్లేగ్రౌండ్ అండ్ వి విల్ క్రియేట్ ఏ ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మల్టిపుల్ రోస్లో కనుక వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేయాలంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అనే ఒక SQL క్లాజ్ వాడేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే టేబుల్ నేమ్, ఏదైతే టేబుల్ నేమ్ లోపల స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది రాయాలన్నమాట. రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే ఏ కాలమ్స్లో అయితే మనం వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏం చేద్దాం, నేమ్, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్లో ఏం చేద్దాం అంటే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ కాలం నేమ్స్ రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, వాల్యూస్ అనే ఒక కీవర్డ్ రాసేసి దానికి ఎందుకు ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేస్లో వాల్యూస్ని ఇవ్వాలి. ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, రోహిత్ అని ఇద్దాం అనుకున్నాను. రోహిత్ అని రాశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను, వాడి ఏజ్ 38 అని ఇద్దాం అనుకున్నాను. 38 తర్వాత ఏం చేశాను, కామా పెట్టేసి ఎంత కొట్టాడని చెప్దాం అనుకున్నాము. ఎంత 10,000 అన్న, 10,000 ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇలా ఇచ్చేసి సెమీ కాలర్ పెట్టి రన్ చేశాను. ఒక్క రోహిత్ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది. నాకేం చేద్దాం అనుకున్నాను, ఒకేసారి 2 రోజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కామా మాత్రమే పెట్టాలి. కామా పెట్టేసి మళ్ళీ కిందకు వచ్చేసేసి మళ్ళీ రౌండ్ బ్రేసెస్ కనుక తీసుకున్నాంకో ఒక రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామంటే ఏమైందంటే ఒక రో అనేది ఎగ్జిస్ట్ అయింది అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తానంటే రెండో రో కూడా ఫిల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ధోని అని రాసేసి దాని తర్వాత ఏం చేసానంటే కామా పెట్టేసేసి ఆడి 44 కాబట్టి 44 అని ఇచ్చేసి ఎంత కొట్టేదంటే 12,000 కాబట్టి 12,000 అని ఇచ్చేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలి, క్వైరీ అయిపోయినాక ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సెమీ కాలర్, అంటే ఈ 2 రోస్ నేను పంపుదాం అనుకుంటున్నాను కాబట్టి ఈ 2 రోస్ నేను చేసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైంది, క్వైరీ మొత్తం సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేను చూద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ చూద్దాం అనుకుంటున్నాను రన్, ప్లేయర్ అనే టేబుల్ లోపల నేను ఏదైతే డేటా స్టోర్ చేశానో ఈ డేటా మొత్తం స్టోరేజ్ ఎంత లేదో చూద్దాం అనుకుంటున్నాను. అలా చూడాలంటే ఏం చేస్తారు, టేబుల్ లోపల ఇన్ఫర్మేషన్ నేను చూద్దాం అనుకుంటున్నాను. చూడాలంటే ఏం చేస్తారు, రిట్రీవ్ అనే ఆపరేషన్ అంటారు, రిట్రీవ్ చేయడం అంటారు. అంటే రిట్రీవ్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలి, కాలం నేమ్స్ రాయాలి. ఏంటిది, నేమ్ అనే కాలం రాసేసాం. తర్వాత ఏజ్ అనే కాలం టైప్ చూద్దాం అనుకుంటున్నాం. స్కోర్ అనే కాలం చూద్దాం అనుకున్నాం, స్కోర్ అని ఇచ్చేసాం. తర్వాత వచ్చి నేను ఏం చేశానంటే ఫ్రమ్ అనే ఒక కీవర్డ్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ అనేది రాస్తాం. టేబుల్ నేమ్ రాసి సెమీ కాలం ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ కనుక మీరు వెళ్ళి చూసారనుకో రోహిత్ ధోనికి సంబంధించిన రోస్ 2 కూడా ఏమైందంటే ఒకేసారి స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ రోస్ని కనుక డేటాబేస్ లోపల టేబుల్ లోపల మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము. అలా స్టోర్ చేస్తారంటే ఇన్సర్ట్ అనే ఆపరేషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయడం అనేది చేయొచ్చు. దీంతో నాకు ఏమైందంటే ఈ రోజు సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏమైనా డౌట్ ఉంది? అలానే ఇంకొకటి కూడా నేర్చేసుకున్నాం, రిట్రీవ్ ద డేటా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము,
ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ప్రజెంట్ నాకేం కావాలనుకున్నా అంటే 2 రోజే కావాలనుకున్నాను అనుకో, అప్పుడు నేనేం చేశాను, 2 కాలమ్స్ ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను అనుకో, ఆ 2 కాలమ్స్ నేమ్స్ మాత్రమే రాశానుకో, అప్పుడు ఆ 2 కాలమ్స్ డేటా మాత్రమే వచ్చేసింది. నాకు నా టేబుల్ లోపల 100 కాలమ్స్ ఉన్నాయి. 100 కాలమ్స్ డేటా మొత్తం తెచ్చుకోవాలనుకుని నేనేం చేయాలి, ప్రతిసారి సెలెక్ట్ అని రాసేసి దాని పక్కకెళ్ళి కాలం నేమ్స్ అన్నీ రాయలేమన్నమాట. ప్రతిసారి రాయలేం కదా, ఒకేసారి ఒక టేబుల్ లోపల ఉన్న ఆల్ కాలమ్స్ యొక్క డేటా మొత్తం కూడా తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, ఆల్ కాలమ్స్ మీన్స్ ఆల్ కాలమ్ నేమ్స్ లో ఉన్న డేటా ఆర్ ఆల్ రోస్ లో ఉన్న డేటా మొత్తం తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే జస్ట్ స్టార్ అని మాత్రమే పెట్టేసేసి రన్ చేసేసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే డేటాబేస్ లోపల మనం స్టార్ అని ఎప్పుడైతే చెప్తామో, స్టార్ అని చెప్పంగా ఏం జరిగిందంటే అక్కడ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ లో ఉన్న డేటా అనేది మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరిగింది. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి క్లియర్ తీసేసేసి వేరేది పెడదాం. ఏం చేద్దాము, ప్రోడక్ట్ అని ఇద్దాం. ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది కదా, ప్రోడక్ట్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూడు. ఇప్పుడు వెంటనే చూస్తే మీరు వెళ్ళి చూసానుకో, ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ లోపల ఆల్ కాలమ్స్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆల్ కాలమ్స్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒకేసారి మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తామంటే, రిట్రీవ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే స్టార్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ అని పెట్టేసి టేబుల్ నేమ్ కనుక చెప్పేసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఆల్ కాలమ్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే ఒకేసారి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే రిట్రీవ్ అనే ఆపరేషన్ గురించి చేసామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా? ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్స్ అనేది నేర్చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.